ఏంటని మ్యూజికల్ గా అడుగుతున్నాను రా ముఠాళ్. పోలీసులు తలా పూణే దగ్గర స్కెచ్, ఆంధ్ర పోలీసులు మహారాష్ట్ర పోలీసులు మధ్యలో మన ట్రక్కు. ఎరయేసి యముణ్ణి ఎవరైనా పట్టగలరా? సెల్వమణి. ఏ డోకమో, డ్రైవర్ కి ఫోన్ ఏడా, రూట్ మారుస్తే ఈజీగా తప్పించుకోలాం. పోడ్రా పోనా. రే పబ్జీ, రే పబ్జీ, జామాలు పెట్టినట్టున్నారు తలా. 20 కోటి రూపాయలు సరకురా, వడ్డీ కొట్టదు యారా? మనకుల పోడే తలా. అవి పేరేనడా? ఎర్ర బాలు, ఎర్ర బాలు. నేను పెట్టిన కొత్త పిల్లకాయ తలా. సరుకు చూసుకుంటాడా, ప్రాణాలు చూసుకుంటాడా? వాడు చూసుకుంటాడు తలా. తగిలింది తలా. అన్నా ఎస్కేపా? అడ్జెక్ట్ అవుతుందన్నా. వాళ్ళు వదులుతలేడనా? దొరికిపోయామా? పన్నాడు వదులుతలేడనా? మరి పరిస్థితి ఏంట్రా? టీమ్ బి రెడీ. ఇద్దరిని వేసి పడదొప్పుతాం. లొంగిపోండి. ఏమైందిరా? తమ్ముడు నడిచిపోయిందన్నా. వద్దురా బాలు, లొంగిపోదాం బాలు. బాలు బాలు, నాకు భయం అవుతుంది బాలు. బాలు వద్దు బాలు, బాలు దొరికిపోతాం బాలు. సీజా లేదన్నా, చేయదు. మనం తరుముతుండు. పోలీసు వాళ్ళు ఉరుకుతున్నారన్నా. సొల్లు. 6 నెలలుగా నాకే సొల్లట్లేడు తలా. ఇంకా నీకేం సొల్లుతాడు?
అట్లా నడువులో పెసిగితే నువ్వు నేను ఒకటేనారా? తల అడుగుతాడు, తంబి చెప్తాడు. బాహుబలి చూసావా? బాహుబలి చూసావా? 4 సార్లు చూసా. దండాలయ్య పాట గుర్తుందా? ఆ, ఉంది. వాళ్ళల్లో 6వ లైన్లో 7వ వాడు ఎవడో తెలుసా? ఇలా నేనే. నువ్వు సినిమాలో ఉన్నావురా? శ్రీమంతుడు చూసావా? మగేష్ బాబు. దేవరకోట, మారుమూల మామిడి తోట, సైకిల్ వెనకాల పరిగెట్టే ఆఖరి వాడోడు తెలుసా? ప్రతి సినిమాలో వెనకాలే ఉన్నావు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? బ్యాక్గ్రౌండే నా బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ జూనియర్ ఆర్టిస్ట్. ఒకసారి నా ఏవి చూడు. అభినయ్ ఈ దశాబ్దపు నటుడు, కనిపించని కమల్ హాసన్. స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, బాగా చదువుతాడు, పరీక్ష మాత్రం పక్కోడిది రాస్తాడు. రాత్రంతా పూసుకు బోర్ నొట్టాలో తాగి ఆ సుబ్బిగాడి కొడుకు శ్రీనుగాడి పేరు మీద ఎగ్జామ్స్ రాస్తావా? అందరు నాన్న సుబ్బిగాడు కొడుకుంటుంటే బాగా అనిపించింది నాన్న. నువ్వు అభిలా ఉండాలనుకోవాలి గాని సీనులా ఉండాలనుకోవడం ఏమిట్రా? నాకు నేనంటే బోరమ్మా. ఎప్పుడు ఇంకోలా ఉండాలనిపిస్తుంది. ఈరోజు శ్రీనులా, రేపు వేణులా, ఎల్లుండి ప్యూన్లా, రోజుకొకలా. నీలో యాక్టర్ ఉన్నాడు అనుకుంటున్నాను రా. అంతే, ఆ రోజు నుంచి వాళ్ళింట్లో మొహర్రం మొదలయ్యింది. పరిశ్రమలో వీడి ప్రయాణం మొదలయ్యింది. 10 ఏళ్లుగా కెమెరాని వీడు చూడ్డమే తప్ప పొరపాటున కూడా కెమెరా లెన్స్ ఎత్తి వీడిని చూడలేదు. వీడి బ్యాడ్ లక్ ఏంటో గాని ఇండస్ట్రీ వెనక్కి నెట్టేసింది. నో ఫేమ్ బట్ హీ హాస్ నో షేమ్. పాజిటివిటీకి పరాకాష్ట. ఎంత వెనక్కి నెట్టినా వీణ్ణి ముందుకు నడిపించే ఏకైక శక్తి మైసమ్మ. మైసమ్మ, వెయిటింగ్ ఫర్ మిరాకిల్ అమ్మా. నాకంటూ ఒక రోజు రాసుంటావుగా. అందరి ముందు కొడతాడేంటి భయ్యా డైరెక్టరు? నేను వెళ్ళిపోతాను. అలా అయితే మనం ఎప్పుడో మీ నాన్న గురించి చెప్పబడ్డి. బేటాలేనా? జీతాలు లేవా? దరిద్రుడా, అప్పు చేసి ఇల్లు నడుపుతుంటే 6,000 పెట్టి చెప్పులు కొంటావా? సిగ్గుందరా నీకు? ఆర్టిస్ట్ కి సిగ్గుండకూడదు కదా నాన్న. నీలో ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గాని సిగ్గు మాత్రం లేదురా. నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గాడివి. ఒక ఆర్డినరీ గాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్ట్రాలు? అలా సింగిల్ గా కాకుండా మింగిల్ చేసి చూడు నాన్న. ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ. కొడుకు చెత్త చెత్త నా కొడుకు. దెబ్బలేని లైఫ్ ఉంటుందా? బడ్డీ ఏం మారుతున్నా? అదే దెబ్బలు లేని లైఫ్ ఉంటుందా? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా. లడ్డు అన్నా. లడ్డు వస్తుంది అనుకుంటాం, నిమ్మకాయ వచ్చింది. దీనికే ఫీల్ అవుతామా? పిండేసి జ్యూస్ కొట్టాడరే అంటే భయ్యా. నువ్వు పని మీద వచ్చావు, అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో, తొక్కాల్సి వస్తే తొక్కి, కానీ అల్టిమేట్ గా పని అవ్వాలి. థ్యాంక్స్ భయ్యా. అది వదిగాని నువ్వు డైరెక్టర్ అయితే ఒక్కసారి నా ఫేస్ మీద క్లాప్ కొట్టు భయ్యా. క్లాప్స్ కొట్టిచ్చేస్తా. అరే 2 కేజీలు కాజు బర్ఫీ, 1 కేజీ మోతి సరిపోతలేరా? అభి 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 యారా, నీ మరదలకి పెళ్లి చూపులు నీ ఇంట్లోనే అంటగా? అవును. ముందు నీకే ఇద్దాం అనుకున్నారంట కదా బాయ్.
మనం ఏం పీకాని ఇస్తారంటే మీరు ఇస్తారా మరి ఒక్కసారి వీళ్ళు ఏడుస్తే చూడాలను అవునండి. ఎరా శామ్ బాబు గారు, ఇది తీసుకెళ్ళి లోపలికి. ఇటు ఇవ్వండి. అదండి మ్యాటరు అల్లుడు మామా అల్లుడు అద్దుస్ మామ థ్యాంక్ యూ అల్లుడు పూజ ఎక్కడ Sure, sure. Okay, wait. పూజ బావా బావా నువ్వు నమ్మే ఆ మైసమ్మ సాక్షిగా అడుగుతున్నా నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలేవు కదా? అవ్వకపోతే నన్ను వదిలేవు కదా వదిలేస్తావు బావా. పూజ పూజ నిన్ను కాదు, నా ప్రాణాన్ని. పూజ ఆజా నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేశాను బావా. ఆ? ఇది జస్ట్ లైఫ్లెస్ బాడీ, ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే. నువ్వు బతికేస్తావే. అవునా బావా? అందుకే నేను ఇప్పుడు నేను సిన్సియర్ గా లవ్ చేయలేదు. ఐ లవ్ యూ బావా. విలువలే మా ఆస్తి బావా. ముందుకు రారా. అల్లుడు ఆ? కొంచెం వెనక్కి, ఐ నో. ఇంకొంచెం కాస్త. ఓకే ఇంకా చాలే, పౌడర్లు కారిపోతున్నాయి. పొలోమని ఉషా. సరే ఏంటండి, బయలుదేరండి. ఉషా ఏంటి ఉషా? వేరే సంబంధం చూస్తున్నాడని మా తమ్ముడిని కడిగి పారేయడం అనేసి మన ఇంట్లోనే పెళ్లి చూపులకి పర్మిషన్ ఇస్తారా? ఇంతకంటే అవమానం నాకేముంటుందండి? కరెక్టే, అడుగుతున్న క్వశ్చన్లన్నీ కరెక్టే, కానీ అడుగుతున్న క్యాండిడేటే రాంగ్. స్విచ్ చేస్తే లైట్ అక్కడ వెలుగుతుంది అనుకుంటే ఇక్కడ వెలుగుతుంది. ఎలగాల్సినోడు ఎంగిలాకులు ఎత్తుకుంటున్నాడు. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి శామ్? అది సూపర్. ఇచ్చిడు ఈ పెళ్లి కొడుకు మరీ డైట్ ఫ్రీక్ లా ఉన్నాడు. సగల్లట్టు వెతిన్నాడు. ఆడింగిల్ తింటా బెటర్ దరిద్రుడా. చిచ్చి చి. అవునా? మరి వాడు నా పెళ్లి చేసుకుంటున్నాడు, పర్లేదా శ్యామ్? మామా ఆమా పోలేరా. పోలేరా? నువ్వు అసలు ఆడదానమేనా? అబే కాదు, అమ్మని. అబ్బా, ఈ సంసారం ఈ సంస్కారం అబ్బా 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 ఏమా చచ్చిపోవాలనిపిస్తుంది. ఒరిజినల్గా ఏడు కదా చావాల్సింది. అప్పుడెప్పుడో డాక్టర్ గారు చెప్పినట్టు పూరిట్లోనే కొట్టేసుంటే తేడా వదిలిపోయేది. ఏంట్రా? నోటికి ఏదొస్తే అది మాట్లాడవేనా? అసలు నువ్వు మనిషివేనా? కాదురా, నాన్నని. నీతో మాటలేంటి? నాని, ఆయన కోపం వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు. నీకు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, నీకు తెలిసిందే కదరా. నీ మనసులో ఏం పెట్టుకోవద్దురా. రే బంగారం, నువ్వు అలా ఉంటే నేను చూడలేనురా. బాగా చేశాను అమ్మా. ఇలాంటి సీన్ రేపు సినిమాలు వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా. నిజంగా? ఆ. శ్యామ్, ఓకేనా? ఆ?